చూద్దాం. కర్నూలు జన చైతన్య యాత్రలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఒక నాయకుడు 24 గంటలు పనిచేసినా అసలు ఫలితాలే రావు. ఒక నాయకుడు బాగా పనిచేస్తాడు, నోటి దురుస్తో ఓట్లన్నీ పోతాయి. ఒక కార్యకర్త గాని నాయకుడు గాని ఒక చిన్న తప్పు చేస్తే నియోజకవర్గం బదలమయ్యే పరిస్థితి వస్తుంది. నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నా, నీతి నిజాయితీగా ఉందాం, కష్టపడి పనిచేద్దాం. మీరు మీ గ్రామాన్ని, మీ పరిధిని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని అన్ని విధాలా బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, నీతి నిజాయితీగా పనిచేసిన డబ్బులు సంపాదించుకోవచ్చు, అవినీతిగా చేసిన డబ్బులు అవినీతిలో కొట్టుకోబోతుంది. చాలా మందిని మీరు చూడండి, అధికారంలో పెత్తనం చేస్తారు, డబ్బులు దోచుకుంటారు. అపోజిషన్లోకి వస్తే మళ్ళా మామూలు వ్యక్తులు అయిపోతా ఉంటారు. ఈ డబ్బులన్నీ అవినీతితో వచ్చేట అవినీతితోనే పోతాయి. కొంతమంది జైలుకు పోయినా బుద్ధి రాదు. ఆ విషయం కూడా మీరు చూసుకోవాలి. వాళ్ళు జైలుకు పోయి సిబిఐ ఎంక్వైరీలు దిక్కుని వాళ్ళని అడుగుతారు సిబిఐ ఎంక్వైరీ చేసుకోమని. సిబిఐ ఎంక్వైరీ వద్దని నీతి నిజాయితీగా క్రమశిక్షణగా 40 సంవత్సరాలు బతికాను తప్ప ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నాకు ఎలాంటి బాధలు లేవు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి కానీ ఇంపార్షియల్ గా ఆలోచిస్తే సమస్యలు ఉండవు. నేను 25 ఏళ్ల మునిపే ఆలోచించాను. నాకు 2-3 బాధ్యతలు ఉన్నాయి, 3 ఉన్నాయి. 1 ప్రజలు, 2 కుటుంబ పెద్ద కన్నా మిన్నగా చూసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, 3 మా కుటుంబం కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా నేను వారసత్వంగా ఒక కుటుంబ వ్యవస్థ భారతదేశంలో పటిష్టమైన వ్యవస్థ నాకు ఎప్పుడూ సమస్యలు క్రియేట్ చేయలేదు. రెండోది చూస్తే మా ఇంట్లో నేను ఎక్కడ తిరిగి అడిగలేదు. నేను తక్కువ సమయం మీరన్నా మీ భార్యాభర్తలు మీరంతా పిల్లలతో భోంచేస్తారు, కానీ నాకు ఆ అవకాశం కూడా భగవంతుడు ఇవ్వలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా అనమాట, ఇప్పుడే కాదు. నేను పక్క తిరగడం, మా ఇంట్లో వాళ్ళు ఉండడం, మా అబ్బాయి చదువుకున్నప్పుడైతే నేను టైం స్పెండ్ చేయలేకపోతే చిన్నప్పుడు తెల్లవారితో నేను 4 గంటలకు లేచి ఎన్టీఆర్ దగ్గరికి పోయేవాడిని. అతను లేసే లోపల వెళ్ళిపోయేవాడిని. రాత్రి 10-11కు వచ్చేవాడిని. పడుకున్న తర్వాత మళ్ళా వచ్చేవాడిని. అయితే ఒక తృప్తి, ఒక మంచి చేస్తున్నామని, అదే నన్ను నడిపించింది. అదే సమయంలో కుటుంబానికి కూడా బాధ్యత ఉంది కాబట్టి నేను ఆ రోజు హెరిటేజ్ కంపెనీ పెట్టి 2 సంవత్సరాల పార్టీ వరకు గవర్నమెంట్ వర్క్ చూస్తూనే, అంటే అసెంబ్లీ పని చూస్తూనే 1 గంట 2 గంటలు ఆ ఇండస్ట్రీ కోసం శ్రద్ధ పెట్టాను. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి. ఈరోజు ఆ వ్యవస్థ బాగా పనిచేస్తా ఉంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టారు. మా మిస్సెస్ ఎప్పుడు తిరిగేది. ఆవిడ నేను చెప్పిన తర్వాత పోయి కంపెనీని కాపాడింది. ఈరోజు నాకు ఆ సమస్యలు కూడా లేవు. అంటే ఒక వ్యక్తి గారి దూరదృష్టి ఆలోచించి, ఇంతవరకు మీకు చెప్తున్నా, హెరిటేజ్లో ఎవ్వడి దయాదాక్షిణాలు లేవు. ఏ గవర్నమెంట్ ద్వారా కూడా ఒక్క పైసా ఇన్సెంటివ్ కూడా తీసుకోకుండా నీతి నిజాయితీగా పనిచేసే కంపెనీ హెరిటేజ్ కంపెనీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం 4-5 అవార్డులు కూడా వచ్చాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, మనం అందరం నీతి నిజాయితీగా పనిచేస్తే, అదే సమయంలో ఇది ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో ధనికులు ఉన్నారు, డబ్బులున్నవాళ్ళు ఉన్నారు, డబ్బులు లేనివాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. మనందరం కూర్చున్నప్పుడు ఏ విధంగా శాశ్వతంగా మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆలోచన మీకు వస్తే, డాక్రా సంఘాలు అదే చేస్తున్నారు. నేను అదే నేర్పించాను వాళ్ళకి. డాక్రా సంఘాలు ఒక ఉద్యమ స్ఫూర్తి వెళ్ళండి. అదే సమయంలో అనేక సమస్యలు మీలో చర్చించుకుని సమస్యలు పరిష్కారం చేసుకుని ఆర్థిక పరిపుష్టి రావాలని వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నా. ఇప్పుడు కూడా వాళ్ళకి 7,000 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. అవసరమైతే ఇంకా
మనం ఇచ్చే డబ్బులతో 10,000 కోట్లు అవుతుంది. 20-30 వేల కోట్లు అప్పు తీసుకోవచ్చు. అంతవరకు వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. వాళ్ళు నేర్పిస్తున్నాను. అదే మరి మీకు కూడా నేర్పిస్తా. తాత్కాలిక ప్రలోభాలకు లోనైతే మాత్రం మీరు నన్ను కూడా లాగేస్తారు. కానీ మీరు నా మాట అంటే మీరు నేను కాలరెత్తుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. శభాష్ తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా ఈ పార్టీ నిర్మాణం చేద్దాం శాశ్వతంగా. అక్కడే నాకు కావాల్సిన మీ సహకారం. నేను ఎట్లయితే ప్రజల కోసం 15 సూత్రాల పథకాన్ని పెట్టానో కార్యకర్తల కోసం ఆలోచిస్తున్న 9ో 10ో కొన్ని పెడుతున్నా. మీరు కూడా ఆలోచించండి. మళ్ళా నేను మీ దగ్గరికి వస్తా. అవన్నీ కూడా మాట్లాడి ఏం చేయాలో చేద్దాం. ఒకటి, ప్రజా సమస్యలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా జరగాలి. మా మంత్రులు ఎమ్మెల్యేలు మీకు ప్రాధాన్యత ఇవ్వాలి. పార్టీ ద్వారానే జరగాలి. ఆ ఊర్లో ఆ పేరు మీకు రావాలి తప్ప వేరే వాళ్ళకు రావడానికి వీలు లేదు. ఆ పనులన్నీ మీ ద్వారా జరగాలి. అదే సమయంలో ఒక్క పైసా అవినీతి జరగడానికి వీలు లేదు. నేను మీ ద్వారా చేయమంటే మీరు ఎక్కడన్నా చేయి చేస్తే మొత్తం కరిగిపోతుంది పార్టీ. అది మాత్రం జరగడానికి వీలు లేదు. ఆ విషయంలో స్పష్టత ఉండాలి. అభివృద్ధి మీ ద్వారా జరగాలి. 2వ పాయింట్ కింద పెడుతున్నాను. అది కూడా మీ ద్వారానే జరగాలి. 3వది మీరు చూస్తే కార్యకర్తలకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. దీనివల్ల దీన్ని ఇంకా పకడ్బందీగా తీసుకెళ్తాం. అంతేకాకుండా ఎవరైనా మన పిల్లల్ని చదివించుకోలేకపోతే ఆ పిల్లల్ని చదివించే బాధ్యత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకున్నాం. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అది కూడా తీసుకెళ్తాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఇంకా పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టి దానికి కూడా ఏం చేయాలో చేస్తాం. ఇది కాకుండా ఎక్కడికక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయంటే పార్టీ ఆదుకుంటా ఉంది. దాన్ని కూడా ఒక ఆర్డర్ ప్రకారం పెట్టి ఏం చేయాలో మనం వర్కౌట్ చేస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నామినేషన్లన్నీ చాలా మంది ఎలక్టెడ్ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చాం. ఇంకా కొన్ని ఇవ్వాలి. అవన్నీ కూడా ఇస్తాం. మీ నాయకత్వం పెరగాలంటే, ప్రజలకు దగ్గర కావాలంటే మీకు కూడా ఎక్కడికక్కడ ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని వీలైతే అన్ని వేస్తాం. వేసిన తర్వాత కూడా చెప్తున్నా, పని చేయకపోతే మాత్రం మళ్ళీ మొహమాటం లేదు. అదే ఫైనల్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మిమ్మల్ని నామినేట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. పని పెట్టిన తర్వాత, గౌరవించిన తర్వాత గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది.